అరే 5,000 కట్టమంటున్నా కదా నీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 5,000 కట్టమంటున్నా కదా. అమౌంట్ లేవంటున్నా సార్, నీ పైన నా పైన చేస్తావు భయ్, అడుకోవాలి మరి బయట. ఎక్కడ నువ్వు ఈ మరి అడుక్కుంటా దగ్గర ఎవరన్నా 5,000 ఇయ్యరా? నేను నమ్మి ఒక్కడు కూడా 5,000 ఎవడు పెట్టాను. నువ్వు పోతే 5 కూడా రారా నీ ఇంటికి? రారు, ఎవడు రారు. మరి రానప్పుడు ఎందుకు బతున్నావు? మరి నువ్వు పోతే ఒక దేశం వస్తుంది. రానప్పుడు ఎందుకు బతున్నావు అంటున్నా. అరే నా ఇష్టం సార్, బతుకుతా. నువ్వు కూడా చెప్పాను. ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అందుకే అప్పుడే చెప్పాను కదా మీకు వేరే వాళ్ళకి కాల్స్ అనేది వెళ్తాయి సార్ అని. ఇప్పుడు కాల్ చేసి వేరే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు? ఏ బ్యాంక్ మీద చెప్పాను కదా ఇందాక, ఏ బ్యాంకు మళ్ళీ చెప్తే మళ్ళీ అడుగుతున్నారు. చెప్పాను సార్, నేను మళ్ళీ చెప్పాను. ఓకేనా? నువ్వెవరు అసలు? నువ్వెవరు? చేస్తాను ఓకేనా? చేస్తాను. ఏం చేసుకో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఎక్కువగా మాట్లాడే ఏజెంట్స్తో ఏ విధంగా డీల్ చేయాలో ఈ యొక్క వీడియోలు మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి సార్, ఎస్బీఐ నుండి మాట్లాడుతున్నాను సార్. ఎస్బీఐకి ఏంటా? హలో, ఎస్బీఐ నుండి మీరు మాట్లాడేది? చెప్పండి మేడం. అవునండి, మీరెవరు? ఎస్బీఐ నుండి మాట్లాడుతున్నాను సార్. ఎస్బీఐ బ్యాంకు నుండా? అవును సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూలో ఉన్నది. పేమెంట్ ఏమైంది సార్? ఇంకా అప్డేట్ అవ్వలేదు. అది 83,000 పెండింగ్లో ఉంది. హలో మేడం, టైం పడుతుంది, నాకు 2 months టైం పడుతుంది మేడం. ఆల్మోస్ట్ 7 months టైం తీసుకున్నారు కదా సార్, ఇంకా 2 months టైం ఎందుకు సార్? సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకోండి కదా. సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకోండి, కానీ అమౌంట్ లేదు మేడం ప్రజెంట్. అమౌంట్ లేదు అని అంటే అది కరెక్ట్ కాదు సార్. మీరు సెటిల్మెంట్ తీసుకొని అట్లీస్ట్ ఒక 5,000 పేమెంట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేయండి. కరెక్ట్ మేడం, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా ప్రజెంట్, జాబ్ పోయింది కదా. మరి ఇప్పుడు ఇల్లు ఎట్లా నడుస్తుంది సార్? అంటే ఇల్లు అంటే మీ ఇంట్లో ఖర్చులు ఎట్లా నడుస్తున్నాయి సార్? ఇంట్లో ఖర్చు నేను పెట్టే కదా. మరి ఎట్లా సార్? మరి ఎట్లా అంటే ఏం ఎట్లా? మరి ఇంట్లో ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయి సార్? మీరు రొటీన్ ఏం నడిపిస్తున్నారు పైసలు లేకుండా? ఇంట్లో ఖర్చు పెడుతున్నాడు, పైసలు లేవు అని అంటారు సార్. మరి మీరు ఖర్చులు ఎట్లా చేస్తున్నారు? ఏం ఖర్చు? నేను ఖర్చు పెట్టే కదా. మీకు ఖర్చులు ఉంటాయి కదా సార్. 1 రూపాయి లేకుండా మనిషి అయితే బ్రతకలేరు కదా. నాకేం ఖర్చు లేదు మేడం. మంది సొమ్ముల మీద ఆధారపడతాడేమో ఈయన. అందుకే ఇప్పుడు క్రెడిట్ కార్డు తీసుకున్నాడు, అది యూజ్ చేసుకున్నాడు, పేమెంట్ చేయలేదు. కాంటాక్ట్ ది కదా, రిఫరెన్స్ కాంటాక్ట్ తీసి ఫోన్ చేసి చెప్పు. ఎందుకు ఇదంతా ఊకే 7 నెలల నుంచి మీరు ఎందుకు బతిని ఆడుకున్నారు? రిఫరెన్స్ కాంటాక్ట్ తీసి ఫోటో పెట్టి ఇట్లా తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడు. ఒకరు చెప్తారు కదా, దాతలు ఇస్తారు కదా పైసలు. దాతలు చాలా మంది చెప్పారు ఇట్లా. హలో హలో చెప్పండి సార్. ఏం సార్ ప్రాబ్లం ఏంటి సార్? మీకు టోటల్ అమౌంట్ క్లియర్ చేయలేనప్పుడు అట్లీస్ట్ ఒక 4,100 రూపాయలు కట్టుకోండి సార్, సరిపోతుంది. 4,100 రూపాయలు కట్టుకోండి, 60 రోజులు టైం తీసుకోండి. అమౌంట్ లేదు సార్, సెటిల్మెంట్ చేస్తా. 2 months టైం పడుతుంది. అవును, అయితే సెటిల్మెంట్ చేసుకుంటారా? మీకు ఇంకో ఆప్షన్ చెప్తా. సెటిల్మెంట్ చేసుకుంటారంటే మీకు 30,000 సెటిల్మెంట్ ఇప్పించేస్తాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 5,000 కట్టాలి. 5,000 కట్టేసి మీకు 2 months అంటే మీకు 60 రోజుల దాకా టైం ఉంటుంది. ఆ లెటర్లో మీకు ఎప్పుడు అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ కట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,000 కట్టుకున్నారంటే మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. నేను సెటిల్మెంట్ చేస్తా, బట్ నా దగ్గర అమౌంట్ లేదు. నాకు 2 months టైం పడుతుంది. నేను అర్న్ జాబ్ పోయింది కదా, ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకొని క్లోజ్ చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారు సార్? ఇంకా 2 months ఎందుకు సార్? టైం 7 months కదా, ఆల్రెడీ అయిపోయింది. ఫస్ట్ మీరు మెల్లగా మాట్లాడండి సార్. ఏమైంది అట్లా అరుస్తున్నారు? మరి ఎన్ని రోజులు మాట్లాడతారు మీతో? మెల్లగా గట్టిగా ఎన్ని రోజులు మాట్లాడతారు సార్? మీకు మాట్లాడతారు, ఇంకా టైం నాకు అర్థం కాదు. మనిషి అయితే ఒకసారి చెప్తే అర్థమవుతుంది. 7 నెలల నుంచి కదా పేమెంట్. మనిషి కాకుండా బిడ్డే మరి అయిపోతుంది కదా. అరే 5,000 కట్టమంటున్నా కదా నీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 5,000 కట్టమంటున్నా కదా. అమౌంట్ లేవంటున్నా సార్, నీ పైన నా పైన భయ్ అడుకోవాలి మరి బయట. ఎక్కడ నువ్వు మరి అడుక్కుంటా దగ్గర? ఎవరన్నా 5,000 ఇయ్యరా? నేను నమ్మి ఒక్కడు కూడా 5,000 ఎవడు పెట్టాను? నువ్వు పోతే 5 కూడా రారా నీ ఇంటికి? రారు, ఎవడు రారు. మరి రానప్పుడు ఎందుకు బతున్నావు? మరి నువ్వు పోతే ఒక దేశం వస్తుంది. రానప్పుడు ఎందుకు బతున్నావు అంటున్నా. అరే నా ఇష్టం సార్, బతుకుతా. నువ్వు కూడా చెప్పాను అసలు నీకు బతికే అర్హతలే లేదు. ఫస్ట్ ఎవరు చెప్పాను నీకు? నువ్వు ఇంతగానం అమౌంట్ తీసుకొని 83,000 అయ్యింది. ఇంకా 2 రోజులు అయితే మొత్తం 1,00,000 రూపాయలు అవుతుంది అమౌంట్. నీకు సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తున్నా, కట్టేసుకోమని చెప్తుంటే ఇంకా సెటిల్మెంట్ 2 months టైం. నాకు జాబ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. నాకు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి. 2 months టైం తీసుకొని విను సార్, విను మాట్లాడేటప్పుడు విను కదా. ఎందుకు అట్లా అరుస్తున్నావు? మరి ఎన్ని రోజులు అడుగుతారు నేను పేమెంట్? నాకు ఇష్టం అనుకుంటున్నావు? ఫస్ట్ వినండి సార్, ఫస్ట్ వినండి. నేను ఏమన్నా, నాకు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, నేను కట్టని చెప్తున్నా కదా. నాకు టైం పడుతుంది చెప్తున్నా కదా. వాడుకుంటావు నువ్వే, మళ్ళీ నీ ఇష్టం కూడా కట్టుకోవడానికి నీకు ఇచ్చిన టైం ఏమన్నా నీకు లెటర్లో మేము ఇచ్చేటప్పుడు నువ్వేం చెప్పేది? నువ్వు పాగలు కానీ ఏం మాట్లాడుతున్నావు? అరే నువ్వు పాగలు కానీ నువ్వు మాట్లాడేది నువ్వే బేకార్ కానీ. మళ్ళీ నువ్వేం చెప్పావు? బేకార్ కానీ బేకార్ కానీ చేత కదా నీకు? మాట్లాడుతున్నావు. 4,000 100 రూపాయలు లేవు, నువ్వేందని చెప్పేది అంటున్నావా?
నువ్వేం మాట్లాడు, సీదా మాట్లాడరా? నీకు రూపాయి గట్ట ఏం చూస్తూ చెప్పు. ఇంకా శరం లేనోడా, నీకుందా శరం ఉందా నీకు? కామన్ సెన్స్ ఉందా నీకు? బిస్కెట్ల కోసం పనిచేసి కుక్కోను, 4100 రూపాయలు లేవు. బిస్కెట్ల కోసం పనిచేసి కుక్కోను, కస్టమర్తో ఏ విధంగా మాట్లాడదు తెలియదా నీకు? నీకు సెటిల్మెంట్ చేసుకుని ఆర్బీఐ గైడ్ లైన్ తెలుసా నీకు? ఆర్బీఐ గైడ్ లైన్ తెలుసా నీకు? కస్టమర్తో ఈ విధంగా అరేంజ్మెంట్ చేసి మాట్లాడతాను. ఆర్బీఐ గైడ్ లైన్ తెలుసా నీకు? కస్టమర్స్ తోటి ఈ విధంగా అరేంజ్మెంట్ చేసి మాట్లాడతాను. ఎక్కడ ఏం పేరు నీది? ఏం పేరు నీది? ఈ లుచ్చ మాటలు మాట్లాడే బతకాలి అంతే. నువ్వు బేకు మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఏ కాంటాక్ట్ లకు ఫోన్ చేయి, అందరికి ఫోన్ చేయి, వాళ్ళ అన్న తమ్ముడు అందరు బావలకు అందరు. ఎవరు రూపాయికి రాదు, మన గట్టనప్పుడు ఇవ్వని కట్టవద్దు. రూపాయికి రాదు అంటున్నా. పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. నేను పని చేస్తాను, నువ్వైతే ఆర్టీపీ అవుతుంది పేమెంట్. నువ్వు ఇలా 4100 రూపాయలు అయితే కట్టకపో సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీపీ పేమెంట్ ఆర్టీపీ రాసుకోవడం. 4100 రూపాయలు ఆర్టీపీ రాసుకో పేమెంట్. సెటిల్మెంట్ నీకు ఇయ్యనయ్యా. నేను ఇప్పటిదాకా సెటిల్మెంట్ ఎవరు అడిగా నీకు సెటిల్మెంట్? ఇప్పుడు ఇప్పటిదాకా చేసుకున్నావు అనుకో, అసలే చేసుకో. నేను ఏంటండి సెటిల్మెంట్ చేసుకున్నావు అనుకో, అసలే చేసుకో. నీ మాటలు బట్టి అసలు మొత్తం మాట చెప్పు. ఏమైంది అర్థం కాలే. సెటిల్మెంట్ చేసుకున్నావు అనుకున్నా. నువ్వు మాట్లాడిన మాటలకి సెటిల్మెంట్ కూడా చేసుకున్నా. సెటిల్మెంట్ ఇంకా 30,000 కాడ ఇంకా 2,000 తక్కువ చేసి చెప్తాను. 28,000 నేను ఏమన్నా నువ్వు మాట్లాడిన మాటలు సెటిల్మెంట్ కూడా చేసుకున్నా. ఏం చేస్తావు చేసుకో. ఒక టైం ఏం అడుగుతలేవు నాకు. 2 months టైం అన్నట్టు ఇష్టం ఉన్నప్పుడు కట్టుకుంటావా? నేను ఏమంటున్నా, నువ్వు మాట్లాడిన మాటలకి సెటిల్మెంట్ కాదని చెప్తున్నా కదా డైరెక్ట్. ఏమైంది? ఏం పేరు నీ పేరు? నాకు అర్థం కాదు. నేను మాట్లాడే మాటలకి సెటిల్మెంట్ చెయ్యకు. నీ పీకుడా నువ్వు చేయకపోతే మన అవుతుందా? నీ కాడే పెరుగుతుంది, నా ఏమైనా పెరుగుతుందా? నువ్వు కట్టకపోతే ఏం మాట్లాడుతున్నావు? జేడ్ దిమాగ్ అనుకున్నాను. వాందేం కాలే ఫస్ట్ నీకు పిచ్చకుంటాడు వాడు. నీకు వాడుకోవడానికి జాబ్ లో తీసుకుని చిల్లరగా ఇస్తున్నావు. మాట్లాడడానికి నీకు మాట్లాడడానికి రావట్లేదు. కస్టమర్ ఏ విధంగా మాట్లాడని తెలియదు నీకు. డిఆర్ వేసినావు నువ్వు? మంది సొమ్ము తినాలి. డిఆర్ వేసినావు? డిఆర్ వేసినావా? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? ఎన్ని మార్కులు వచ్చినాయి డిఆర్ఎల్? నీ స్పెల్లింగ్ నీకు వచ్చా? ఫస్ట్ అది నేర్చుకో. డిఆర్ సరే అసలు ఎస్బీఐ ఫుల్ ఫామ్ చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ ఫుల్ ఫామ్ నువ్వు చెప్పాలి. నేను చెప్తాను, నువ్వు చేస్తున్నావు కదా. నేను కస్టమర్ నాకు తెలియదు చెప్పు. ఏం పని చేస్తాడు? లేబర్ ఐడు చెక్ చేయి. లేబర్ పని చేస్తాడు, అమలు పని చేస్తాడు. అమలు పని చేస్తాడు కాబట్టి ఇచ్చారు కదా నువ్వు కార్డు. పేమెంట్ ఒకటి డిఆర్ వేసినారు నువ్వు. ఆర్బీఐ తెలుసా నీకు? చదువుకున్నావా? నీకు శాతగాదని చెప్పు. చదువుకున్నాడు చక్కగా స్కూల్కి వెళ్ళి ఉంటే ఇట్లా తయారైతే అవును. చదువుకోలేవు కాబట్టి ఇట్లా చిల్లర నా కూడా తయారెత్తున్నావు. ఫోన్ చేసి అరే కట్టినారా పోయి పైసలు చూసుకొని మాట్లాడు అంతేగాని ఏంద్రా నువ్వు మాట్లాడేది రూపాయి కూడా కట్టని చెప్తున్నావు కదా. నువ్వు మాట్లాడే మాటలు ఇట్లా అరేంజ్మెంట్ చేస్తాను. మాట్లాడక అర్థమైందా? నీకు దమ్ము ఉంటే పైసలు పేమెంట్ కట్టి ఫోన్ చేసి రుబాబ్గా మాట్లాడు. నువ్వు రుబాబ్గా మాట్లాడదు అయిపోయింది. పైసా నువ్వు తీసుకో, రుబాగా తీసుకో. పైసలు ఇట్లా మాట్లాడినావు కదా, రుబాగా తీసుకో చూద్దాం. అర్థం కాలేదు. నువ్వు ఇట్లా మాట్లాడినావు కదా, రుబాబ్ పేమెంట్ తీసుకో చూద్దాం అంటున్నా. నిన్ను గలీజ్ చేయడం, నిన్ను మార్కెట్ లో గలీజ్ చేయాలి. సెకండ్ మార్కెట్ గలీజ్ కాదు పైసా. మిమ్మల్ని వేసాను గలీజ్. నీ అంత లంగిపోలేడు. నువ్వు అట్టనే అదే చెప్తున్నావు కదా. ఈ ఆడియో మొత్తం యూట్యూబ్ లో వస్తుంది, తెలుస్తుంది కదా. నువ్వు ఎస్బీఐ ఏజెంట్ అని చెప్తున్నావు కదా. ఏ విధంగా రికవరీ చేస్తావో తెలుస్తుంది కదా మార్కెట్ లో. ఈ చేతితో ఇచ్చిన రిఫరెన్స్ కాంటాక్ట్స్ అనేది ఒక్కొక్కరు చేసి మాట్లాడు. నువ్వు ఎవరికైనా వేసుకో. రూపాయి తీలేవు నా దగ్గర. ఈ పని చేస్తాను పెట్టుకోని పెట్టు. ఏ రూపాయి తీలేవంట. చెప్పండి. కాల్ చేశారు కదా నా నెంబర్కి. కాల్ చేసాను, ఆల్రెడీ మాట్లాడాను కదా. ఎవరితో? ఏ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారు? ఏ బ్యాంక్? మీకు ఆల్రెడీ ఇందాకనే కదా మాట్లాడిన పూర్ణమలా అని. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏ బ్యాంక్ నుంచి కాల్ చేశారు? మీకు తెలియదు ఏ బ్యాంక్ నుంచా? తెలియదండి, చెప్పండి. తెలియదు, నేను చెప్పలేనండి. వేరే నెంబర్ కాల్ చేయకని చెప్పండి. వేరే నెంబర్కి ఎందుకు కాల్ చేస్తున్నారండి మీరు? వేరే నెంబర్కి ఎందుకు కాల్ చేస్తున్నారు? ఇందాకనే డీటెయిల్ గా చెప్పాను కదా. మీరు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ అడిగితే ఎందుకు చెప్తారు సార్? 10 సార్లు చెప్తారు ఎవరన్నా? వేరే నెంబర్లకు ఎందుకు కాల్ మాట్లాడారు కదా, వేరే నెంబర్ మాట్లాడారు కదా మీరే. అవును, అప్పుడు మాట్లాడాల్సింది. ఒక నిమిషం సార్, అప్పుడు మాట్లాడాల్సింది. ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అందుకే అప్పుడే చెప్పాను కదా మీకు వేరే వాళ్ళకి కాల్స్ అనేది వెళ్తాయి సార్ అని. ఇప్పుడు కాల్ చేసి వేరే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు? ఏ బ్యాంక్ మీది? చెప్పాను కదా ఇందాక ఏ బ్యాంకు మళ్ళీ చెప్తే అడుగుతున్నారు. చెప్పాను సార్, నేను మళ్ళీ చెప్పాను. ఓకేనా? ఇందాక నేను చెప్పాను, డీటెయిల్ గా చెప్పాను పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అని. మీరు పక్క వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? మీరు పక్క వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? ఏమైనా ఉంటే ఆయనకే చేయండి, వేరే వాళ్ళకి ఏం చేస్తారు మీరు? మీరెవరు? మా నంబర్ కింద కాల్ చేస్తాను మీరు. మీరెవరు? అరే నా నంబర్ ఎవరు ఇచ్చింది నీకు? మీరెవరు? మీ పేరేంటి? అరే నువ్వెవరు నా నంబర్ ఫోన్ చేయడానికి? నువ్వెవరు? ఇది నేను నంబర్. ఓకేనా? నువ్వు నా నంబర్కి ఏం చేస్తాను మరి? 9909. నీ పేరేంది? నువ్వు వాళ్ళ నెంబర్ వేరే నెంబర్కి ఎట్లా చేస్తావు నువ్వు? నీ పేరేంది అయ్యా ఫస్ట్ అది చెప్పు. ఇప్పుడు ఈ నెంబర్ నువ్వు ఎందుకు చేస్తావు? వేరే వాళ్ళకి నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. 100 సార్లు ఓకేనా? నువ్వు ఎవరు?
అసలు నువ్వెవరు వేరే వాళ్ళకి ఎట్లా చేస్తాను? చేస్తాను ఓకేనా, చేస్తాను. ఏం చేసుకో చేస్తాను. 100 సార్లు ఫోన్ చేస్తానంటే నిన్నటి నుంచి వెళ్ళి పేరు చెప్ప, నీకు రావట్లేదా? మరి ఎందుకు చేస్తావు అంటున్నా? పేరు చెప్పు, పేరు చెప్పి మాట్లాడు. ఎవరి పేరు? నీ పేరు చెప్పినా కదా. చేస్తాను ఓకేనా. మీరు ఏ బ్యాంకు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ఇందాకనే కదా చెప్పాను, ఏ పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు నీకు చెప్పాలన్నప్పుడు నేను చెప్పాలా? నేను చెప్పను ఓకేనా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈ విధంగా కస్టమర్ని అబ్యూజ్ చేసినప్పుడు మీరు ఆర్బీఐకి దాని తర్వాత ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయండి. సో దానివల్ల అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఏజెంట్ ఫోన్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు లేదంటే మీరు రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఇబ్బంది పెట్టినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే దానివల్ల యూజ్ ఉండదండి. ఎస్కలేషన్ పెడితే మీకు మీ కేసులో అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.